ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్కి స్వాగతం. ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని కొలిచేందుకు శ్రావణ మాసం చాలా విశేషమైనదని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంతటి విశేషమైన రోజున మేషరాశి వారు ఒక శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఒక సమస్య కూడా రాబోతోంది. అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున మేషరాశి వారి గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుంచి నలిగిపోతున్న ఒక సమస్య నుంచి ఈ రోజున మేషరాశి జాతకులకు విముక్తి కలుగుతుందని చెప్పాలి. మీరు అసలు ఊహించని విధంగా ఈ రోజు ఈ వార్త మిమ్మల్ని చేరుకుంటుంది. ఈ వార్తని తీసుకొని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఈ రోజు డబ్బు అందబోతోంది. అయితే అసలు ఈ రోజు ఏం జరగబోతోంది, ఎవరు మీ ఇంటి వద్దకు వచ్చి స్వయంగా డబ్బు ఇవ్వబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఈ వీడియోని ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా ముందుగా వస్తుంది. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే మేష రాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి కుజుడు అధిపతి. మేషరాశి వారు చాలా చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. వీరిని చాలా మంది రోల్ మోడల్గా తీసుకుంటారు. సమాజంలో వీరికి పరపతి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి. అందరి మెప్పు ఆకర్షణ పొందే విధంగా వీరి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. 10 మందిలో 7 ఎల్లప్పుడూ వీరి మాటలని శిరసావహిస్తూ ఉంటారు. మేషరాశి జాతకులకు పరపతి పలుకుబడి ఎక్కువగా ఉన్న జాతకులుగా చెప్పడం జరుగుతుంది. భగవంతునికి ఎంతో ఇష్టలైన వారు మేషరాశి జాతకులు. ఎందుకంటే వీరికి అన్ని సద్గుణాలే. దానగుణము, క్షమాగుణము, పరోపకార బుద్ధి, ఇతరులు కష్టంలో ఉంటే చూడలేని తనము, తనకు ఉన్నదంతా ఇతరులకి దానంగా ఇచ్చే ఔదార్యము, చిన్నవారినైనా పెద్దవారినైనా కూడాను ఎల్లప్పుడూ గౌరవించే తత్వం, ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయ సహకారాలు అందించే తత్వం, అందరికీ కూడా వీరు తలలో నాలుకలా ఉంటారు. మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అలాంటి మాట మేషరాశి వారికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నో మంచి లక్షణాలున్న మేషరాశి వారికి ఈ రోజుల్లో సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. వీరికి ఉన్న సలక్షణాలు వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీరు మీకు ఈ మంచి ఎన్నోసార్లు చెడు కింద పరిణమించింది. ఎదుటి వారికి సహాయం చేద్దామన్న తపన పాపాన్ని తీసుకొచ్చింది. కుటుంబంలో ఎంతో మంది వీరికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే పనుల రీత్యా అందుకోసం కుటుంబ సభ్యులు వీరికి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ వీరు వారి మాటలను లక్ష్య పెట్టరు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహంతో వీరు అందరికీ కూడా మంచి చేద్దాం అనుకుంటారు. సాయం చేయడం వల్ల వీరికి కష్టం కలిగిన ఎవరి పాపాన వారు పోతారు అనే తత్వం ఈ రాశి జాతకుల సొంతం. అయితే ఈ రాశి జాతకులు వీరికి దానగుణం కారణంగా డబ్బులకి సంబంధించిన ఒక కష్టంలో ఇరుక్కుపోయారు. అది మొండి బకాయిగా మారిపోయింది. వీరి అవసరానికి కూడా డబ్బులు లేక ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యను నెత్తిన పెట్టుకొని భుజాల మీద మోస్తూ వస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు వస్తున్నాయి. కానీ వీరు డబ్బు ఇచ్చినవాడు తిరిగి తెచ్చి ఇవ్వడం లేదు. వీరు ధనాన్ని ఇచ్చింది వేరెవరికో కాదు, అలాగే వేరే ఇతరులకు కూడా కాదు, వీరి స్నేహితులకి. వారు కష్టంలో ఉంటే చూసి ఊర్వలేక చెలించిపోయి ఆర్థిక సాయం చేశారు. వీరి దగ్గర ఉన్నదంతా తీసుకువెళ్ళి వారికి ఇచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. అయినా కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నారే తప్ప వీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మాట దాటవేయడం వంటివి చేస్తున్నారే కానీ వీరికి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. ఆ ధనం రీత్యా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు, అశాంతి, అలాగే కుటుంబంలో ఎన్నో రకాల గొడవలకు దారితీస్తుంది. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో మీ మొండి బకాయి వసూలు కాబోతోంది. అనూహ్యంగా వారే మీ ఇంటికి వచ్చి మీకు ధనాన్ని ఇస్తారు. అంతేకాకుండా మీ యొక్క స్నేహితులే మీ ఇంటి చెంతకు వచ్చి క్షమాపణ తెలియజేసి వారి స్వహస్తాలతో డబ్బులు మీ చేతికి అందిస్తారు. వారు తప్పు తెలుసుకొని వారే స్వయంగా వచ్చారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు. వారిని మాట తూలనడటం కానీ అసలు చెయ్యరు.
మీ యొక్క కష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున భగవంతుడే వారిని పంపించాడు అని మీరు ఖచ్చితంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈరోజు మీ యొక్క మిత్రులతో మీరు ముచ్చట్లు కూడా పెడతారు. పాత జ్ఞాపకాలు నెమరవేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ మానసిక అశాంతి తొలగిపోవడమే కాకుండా ఈరోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజున వారితో కలిసి విందో వినోదాలతో కూడా పాల్గొంటారు. మేషరాశి వారి జాతకులకు మంచి వెనక చెడు, చెడు వెనక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జీవిత సత్యం. ఈ విషయం మీరు తెలుసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీ మనసు చెప్పిందే ఖచ్చితంగా వినండి. ఈ రోజున మీ స్నేహితులు మిమ్మల్ని క్షమించమని కోరడంతో మీ యొక్క మనసు ద్రవించిపోతుంది. వారి యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజున చలించిపోతారు. మీకు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటో వారు మీతో కూర్చొని పూసగుచ్చినట్టు వివరిస్తారు. వారు కావాలని అలా చెయ్యలేదని, పరిస్థితులు అలా కలిసి వచ్చాయని క్షమించమని ప్రాధేయపడతారు. అయితే మీరు పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఈ రోజు నుంచి అయినా ఈ రాశి జాతకులకు ఒకటి చెప్పడం జరుగుతోంది. తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. మీకు ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించండి. మీకు కుటుంబం, సంతానం ఉంది. అందుచేత మీకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయండి. అంతేకాని తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. కనీసం ఈ రోజునైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఎవరు ఏది చెప్పినా కూడా మీ సంతోషం కోసమే. మీరు ఎన్ని రకాలుగా ఇన్ని రోజుల నుంచి బాధపడడం వల్ల వారు చూడలేక మీకు మంచి చెబుతూ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అంతేకాకుండా వారు భవిష్యత్తులో మీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా మీకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాని ఏదో మిమ్మల్ని అనాలని, లేదంటే అవకాశం దొరికింది కదా అని మీకు ఈ విషయంలో ఎత్తి చూపాలి అన్న ఎలాంటి దురుద్దేశం మీ కుటుంబ సభ్యుల్లో లేదు. కేవలం మీరు ఈ సందర్భంలో బాధపడుతున్న ఈ సందర్భాన్ని చూసి మీకు భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని, మీరు మళ్ళీ తిరిగి బాధపడే పరిస్థితులను మీకు మీరుగా తెచ్చుకోవద్దు అని వారు మీకు ఈ విషయాన్ని వివరించడం జరుగుతుంది. అంతే తప్ప ఈ విషయంలో వారిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. సో చూసారు కదండి, మేషరాశి జాతకులు ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు మీకు ఎలా ఉండబోతోందో, ఎటువంటి ఫలితం కలగబోతోందో, ఏ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు మానసిక సంతోషానికి గురి చేస్తుంది, అసలు కలలో కూడా ఊహించని ఎటువంటి సంఘటన ఆ రోజున చోటు చేసుకోబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.